దేవాని దివ్యవాక్యము ఏవేగా మాకు దొరికెను. మీ అందరు కొంతమంది తెలిసి ఉంటుంది, అమెరికాలో చాలా పెద్ద కంపెనీ, బీర్ కంపెనీ కోర్స్ అనే బీరు ప్రపంచంలో చాలా ఫేమస్. మన దేశంలో అయితే లేదనుకుంటా, కానీ అన్ని దేశాల్లో అయితే ఈ కంపెనీ ఉంది. ఒక స్ట్రాంగ్ క్రిస్టియన్ను ఆ కంపెనీని స్టార్ట్ చేశాడు 1965లో. అతని పార్ట్నర్ని పెట్టి, ఇతను దేవుని నమ్ముకున్నవాడి వల్ల పనిని దేవుని కొరకు పెట్టి ఫ్యాక్టరీ బాధ్యతని ఈ మంచి స్నేహితుడి చేతిలో పెట్టాడు. ఈ కోర్స్ బీర్ అనే కంపెనీని. అది అభివృద్ధి చెందుతున్న విధానం చూసి ఈ స్నేహితుడు కంపెనీలో ఉన్న వ్యక్తుల్ని ఈ దేవుని పని మీద ఉన్నటువంటి వ్యక్తి మీద తెలియనటువంటి ద్వేషాన్ని చిన్న చిన్నగా విత్తనాలు నాటడం మొదలుపెట్టాడు. మన మేనేజర్ లాంటోడు, మన అధికారి లాంటోడు, వాడికి జ్ఞానం లేదు, వాడు నాకున్నంత జ్ఞానం లేదు అనేటువంటి విషయాన్ని, స్వయాన్ని ఎవరి చేతిలో అయితే బాధ్యతను పెట్టాడో ఆడు విషం నాటడం మొదలుపెట్టాడు. ఆ విషం నాటుతూ తనలో కూడా ఏం చేయడం మొదలైంది, విషం పెరిగింది. ఈ కంపెనీ కొన్ని మిలియన్ల డాలర్ల స్థాయికి రాగానే ఆ విషమల్లా ద్వేషంగా మారి, ఎవరైతే ఈ కంపెనీని స్టార్ట్ చేసినటువంటి ఈ కోర్స్ని, అతని ఇంటి పేరు కోర్స్, అతన్ని ఆఫీస్లోకి రాగానే ద్వేషంతో ఆగలేక పిస్టల్ తీసి చంపేశాడు ప్రారంభించిన వ్యక్తిని. కొడుకు 15 సంవత్సరాల వయసు, తల్లి కూడా మారు మనసు పొందినటువంటి స్త్రీ. వీళ్ళ చేతిలోకి ఈ పరిస్థితి ఒక్క రోజులో, ఒక్క క్షణంలో తండ్రిని చంపిన స్థాయిలో 15 సంవత్సరాల వయసులో ఉన్న ఈ కుర్రోడు అసలు ఏంటో కూడా గ్రహించలేని స్థాయిలో ఉన్నాడు, జోసెఫ్ కోర్స్. కానీ ప్రభుత్వం దీనిలో ఉన్న విషయాన్ని కనుక్కొని, దీనిలో ఫాల్ట్ ఎవరిదని కనుక్కొని అతన్ని జైల్లో పెట్టింది, చంపిన అతన్ని. తల్లి ఏమి నాటిందో తెలియదు, కానీ జోసెఫ్ హృదయంలో జోసెఫ్కి రోజుకి 3 సార్లు బైబిల్ చదవడం నేర్పించడం మొదలుపెట్టింది. ఎందుకంటే ఈ కుర్రోడు ద్వేషంతో పెరుగుతున్నాడు. ద్వేషం ఎలాగంటే, ఒక రోజుకి నేను కంపెనీని నడపాలనే దానికన్నా నా తండ్రిని చంపినోడిని నేను చంపాలి అనేటువంటి క్రూరమైన ద్వేషంతో పెరుగుతున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక మనం 4:32 చదివింది, రోజుకి 5 సార్లు కంఠస్థ వాక్యంగా చెప్పించడం మొదలుపెట్టింది తల్లి. తన సాక్ష్యంలో రాసింది. తల్లి సుమారు రోజుకి 4-5 సార్లు ఈ వాక్యాన్ని చెప్పమంటుంది. కొడుకు 21 సంవత్సరాలు వచ్చే వరకు కూడా రోజుకి 3 సార్లు ఈ వాక్యాన్ని చెప్పడం మొదలుపెట్టాడు, తల్లికి కంఠస్థ వాక్యం. 22వ ఏట బాప్తీసం తీసుకోవాలనే మనసు వచ్చింది జోసెఫ్కి. బాప్తీసం తీసుకోకముందు క్షమాపణ గురించి, మారు మనసు గురించి ఆలోచన చేసుకుని, మారు మనసు అంటే ఏదైతే ఇంతకాలం నేను వాడిని చంపాలని ఎదిగానో అది నా మార్పు కావాలి ప్రభు అని బాప్తీసం తీసుకుని, చెరసాలలో ఉన్నటువంటి ఈ కార్బన్ అనే వ్యక్తి లోపల చెరసాల అవుతున్న దగ్గరికి వెళ్ళి, నేను నిన్ను కలవాలనుకుంటున్నాను అని చెప్పి వెళ్ళాడంట ఈ కుర్రోడు జోసెఫ్. వాడు భయపడ్డాడు, వీడు పెద్దోడయ్యాడు, ఇప్పుడు వీడు ద్వేషాన్ని పెంచుకున్నాడు, వీడు నాతో కలిసి నేను ఎలా ఉంటానో చూసి బయటకు వచ్చిన తర్వాత నన్ను చంపడానికి ప్రయత్నంలోనే నన్ను కలవడానికి వచ్చాడని నేను నిన్ను కలవదలుచుకోలేదు అన్నాడు లోపల చెరసాల్లో ఉన్నాడు. అప్పుడు ఒక నూతన నిబంధన కొని అక్కడే ఆ నూతన నిబంధన మీద ఏమని రాశాడంటే ఈ కుర్రోడు, కార్బన్ నువ్వు నన్ను తండ్రిని చంపావు. కొలరాడో స్ప్రింగ్స్లో ఉన్నటువంటి జైల్లో ఉన్న దగ్గరికి వెళ్ళి, నేను నీ దగ్గరికి వచ్చింది నీ మీద నాకు ద్వేషం లేదు, నేను నిన్ను క్షమించాను, దేవుడు నన్ను రక్షించాడు,
నేను దేవుని రక్షణ చూసిన తర్వాత నీ మీద ఉన్న ద్వేషం తీసుకోకపోతే నాలో రక్షణ అనుభవం లేదు, నేను క్షమించుకున్నాను, నీ మీద ద్వేషం పెంచినందుకు నన్ను క్షమించు అని లేఖ రాసి నూతన నిబంధనని లోపలికి పంపాడు. వచ్చేసాడు. 5 సంవత్సరాల తర్వాత అతను విడుదలైన తర్వాత అతనే ఇతను జోసెఫ్ దగ్గరికి వచ్చి, నీవు క్షమాహృదయంతో నా దగ్గరికి వచ్చావని తెలీదు, నీ తండ్రిని చంపినందుకు నన్ను క్షమించు అని ఈ కార్బన్ కొంతకాలం అయిన తర్వాత దేవుని సేవకుడిగా మారాడు. క్షమాపణలో ఉన్న గొప్ప సత్యం. ఈ కంపెనీ ఇప్పటికి కూడా ఉంది. ఆ బీర్ కంపెనీ సుమారు 60% ఈరోజు దేవుని సేవకి ఇస్తుంది ప్రపంచంలో. అక్కడ ఏముందంటే దేవుని క్షమాపణ, దేవుని యొక్క క్షమాపణ.